4 ఏళ్ళు వారు ఉన్నదేమో 14 ఏళ్ళు అప్పుడు జరగని అభివృద్ధి ఆయన మాట్లాడలేమండి సార్ మీరు 3 ఏళ్ళలో వచ్చేస్తుంది. శ్రీకాంత్ గారు మాట్లాడియండి. ఆయన ఏం చెప్తారు? 14 ఏళ్ళు ఉండబట్టే కదా ఇప్పుడు మనకి 72% వరకు పూర్తి చేయగలిగారు. మీరు 5 ఏళ్లలో ఏం చేశారు? కనీసం దాన్ని ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి. కేంద్రం నుంచి మీరు అడిగినప్పుడల్లా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఎన్నిసార్లు వెళ్ళి పోలవరం ప్రాజెక్టు డబ్బులు అడిగితే ఇచ్చారు కదండి, నిధులు మంజూరు చేయడం జరిగింది. కానీ మీరు సమయానికి అధికారులకి రక్షణ లేక మీరు సరిగా చూడక మరి ఇరిగేషన్ మంత్రి కనీసం పట్టించుకోకపోవడం వల్ల అది మరుగున పడింది. ఇప్పుడు అందుకే మన జీవనాడి ప్రతి ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి ఎకరానికి నీరు అందించే విధంగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 4 ఏళ్లలో త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టారు. ఖచ్చితంగా కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారులు ఉంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నరసింహరావు గారు, ఈసారి ఏటీఎంలు ఎవరనేది ఐడెంటిఫై చేయగలరా? ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది మీ బీజేపీ హెడ్ క్వార్టర్స్కి. పోలవరానికి సంబంధించి ఏటీఎం కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, కొన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి ఎవరవుతారు మీ ఉద్దేశంలో? ఎందుకంటే మీ క్లారిటీ ఉండాలి కదా. పైసలు మీరు ఇస్తున్నామని మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు, అది ఇక్కడి నుంచి వెళ్ళే డబ్బులే, మీరేమి మీ జేబుల్లోంచి ఇవ్వట్లేదు కదా కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ జనాల డబ్బులే అవి మీరు వెనక్కిస్తున్నారు అంతే, జాతీయ ప్రాజెక్టు కాబట్టి. సో ప్రతిసారి రావటం, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఇంత బండేసేయటం, వెళ్ళిపోవటం, అంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే ఏటీఎంలా కనిపిస్తున్నారా మీకు? అంటే మీరు చూశారు కదా తెలంగాణలో ఏటీఎంలా వాడుకున్నారు కేసీఆర్ గారు, అందుకే దాంట్లో స్కామ్లు జరిగాయని అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు బయటికి తీసింది. అలాగే ఇక్కడ కూడా వేల కోట్ల అవినీతి జరిగింది అన్నది తెలుస్తుంది. నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. కాబట్టి దీని మీద కూడా ప్రక్షాళన జరగాలి. గత 5 ఏళ్లలో ఎటువంటి నిర్లక్ష్యానికి గురైందో రాబోయే 4 ఏళ్లలో అలా కాకుండా ఇక్కడ కేంద్రంలోనూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి దీన్ని ఏటీఎంలా వాడుకునే అవకాశం లేదండి. ఎందుకంటే పక్కనే మేము అధికారంలో జనసేన ఉంది, బీజేపీ ఉంది, టీడీపీ ఉంది. 3 పార్టీలు కలిసి పోలవరం త్వరితగతిన పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తవుతుందన్నది మా నమ్మకం. రైట్. ఒకసారి సత్యనారాయణ గారు, జగన్ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. జగన్ సత్యనారాయణ గారు, తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక అసెంబ్లీ భవనాల నిర్మాణానికి, రాజధానిలో చేపట్టిన నిర్మాణానికి 1200 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు విలాసవంతంగా నిర్మించిన ఒక దుబాయ్ షేక్ల ప్యాలెస్ లాంటి రిషికొండ ప్యాలెస్ కోసం 500 కోట్లు. సో అదేమో కారే భవనాలు, అంటే ఆ ఫెసిలిటీ కల్పించారట మీరు అప్పట్లో. వర్షాకాలంలో లోపల, బయటే కాకుండా లోపల కూడా కారేట్టు భవనాలు నిర్మించారట. దీంతోనూ పోలిక తీసుకొస్తుంది వాళ్ళ వైసీపీ. ఇంతకీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఖర్చుతో నిర్మించుకున్న సొంత భవనాలా, లేకపోతే ప్రభుత్వం ఖర్చుతో తన కోసం నిర్మించుకున్న సొంత భవనాలా, ఎవరి ఆధీనంలో ఉన్నాయి ఇవాళ?